డిఎన్ఏ రిపోర్టు కోసం దుగ్గిరాల కుటుంబం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ రిపోర్ట్ ఎప్పుడొస్తుందా, అందులో ఏం రిజల్ట్ వస్తుందా అనే టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ తట్టుకోలేని ఇందిరాదేవి రాజుకి కాల్ చేస్తుంది. రిపోర్టు కాస్త త్వరగా ఇవ్వమని చెప్పరా, రిపోర్టు కోసం ఎదురు చూసి మాకు పిచ్చెక్కేలా ఉంది అని అంటుంది. నేను కూడా ఆ రిపోర్టు కోసమే ఎదురు చూస్తున్నాను కదా నానమ్మ అని అంటాడు రాజ్. అందరూ అంత టెన్షన్ పడుతూ ఉంటే కావ్య పాపతో మాట్లాడుతూ హాల్లోకి వస్తుంది. మేము రిపోర్ట్స్‌లో ఏం వస్తుందా అని అంత టెన్షన్‌గా ఉంటే, నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు అంత ఉల్లాసంగా, సంతోషంగా ఎలా ఉన్నావు కావ్య? అని అడుగుతుంది ఇందిర. అవును కావ్య, నీకు టెన్షన్‌గా లేదా? అని అడుగుతుంది అపర్ణ. కావ్యం చూస్తూ ఉంటే అస్సలు టెన్షన్ పడుతున్నట్టే కనబడ్డం లేదు అంటుంది ధాన్యలక్ష్మి. మీరందరూ టెన్షన్ పడుతున్నారు, నేను పడట్లేదు. మీకు నిజం తెలియాలి, నాకు ఆల్రెడీ నిజం తెలుసు అని అంటుంది కావ్య. ఇంతలో రాజ్ రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు. రిపోర్ట్ వచ్చింది అని అంటాడు. రిపోర్ట్ ఏమొచ్చిందిరా మనవడా, చెప్పరా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది ఇందిరాదేవి. ఇంకా ఓపెన్ చేయలేదు నానమ్మ అని అంటాడు రాజ్. ఓపెన్ చేయకపోవడం ఏంట్రా, ముందు వెంటనే ఓపెన్ చేసి చూసి చెప్పు అని అంటుంది ఇందిరాదేవి. రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి రాజ్ షాక్ అవుతాడు. అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. రిజల్ట్ ఏమొచ్చిందిరా చెప్పు అని అందరూ అడుగుతూ ఉంటారు. రాజ్ అలాగే నిలబడిపోతాడు. ఏమొచ్చింది, ఈ పాప మన పాప కాదు అని వచ్చుంటుంది. అందుకే ఆయన అలా నిలబడిపోయారు. ఏమండి చెప్పండి, అంతే కదా, రిపోర్ట్లో అదేనా వచ్చింది అని అడుగుతుంది కావ్య. అంత లేదు, ఈ పాప మన పాపే అని వచ్చింది. కళావతి, ఇకనైనా నీ అనుమానం వీడి పాపని బాగా చూసుకో అని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య షాక్ అయిపోతుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడే ఉన్న రాహుల్, రేఖ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. నో, ఆ రిపోర్ట్స్ అబద్ధం, టెస్టులు అబద్ధం, ఎవరో కావాలని నా మీద, నా పాప మీద కుట్ర చేస్తున్నారు అని అంటుంది కావ్య. ఏంటి కావ్య, డాక్టర్లు చేసిన టెస్టులు చూసి కూడా నువ్వు అబద్ధం అంటున్నావు అని అంటాడు రాజ్. అవును, ఇదంతా నిజంగానే అబద్ధం, ఎవరో కావాలనే చేస్తున్నారు. ఈ బిడ్డ నా బిడ్డ కాదని ఎంత అరిచి చెప్పినా కూడా ఎందుకు ఎవరు వినిపించుకోవడం లేదు? ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని అంటుంది కావ్య. ఇక ఆపు కళావతి అంటూ రాజు కోప్పడగానే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇందిరాదేవి కావ్యను కన్విన్స్ చేయాలని చూస్తుంది. ఇప్పటికైనా నా మాట విను కావ్య, ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన వరం, నీ బిడ్డగా ఒప్పుకో అని అంటుంది ఇందిర. కావ్య, రిపోర్ట్స్ వచ్చాక ఈ బిడ్డ నీ బిడ్డే అని ఒప్పుకుంటాను అన్నావు, ఇప్పుడు మళ్ళీ మెలిక పెడుతున్నావేంటే అని అంటుంది అపర్ణ. కావ్య, ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా విన్నాను. ఇప్పటి నుంచి నేను చెప్పేది వినాలి. ఈ పాపను మన పాపగా ఒప్పుకోవాలి అని అంటాడు రాజ్. ఎప్పటికీ అలా ఒప్పుకోను. నేనెప్పటికీ ఈ బిడ్డను నా బిడ్డగా ఒప్పుకోను. నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా సరే, నేను మాత్రం ఒప్పుకోను అంటూ కావ్య తెగేసి చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. కావ్యను కన్విన్స్ చేయాలని చూస్తారు. కానీ ఒప్పుకోదు. పాపం తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రుద్రాణి మినిస్టర్ ధర్మేంద్ర దగ్గరికి వెళుతుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటాడు మినిస్టర్ ధర్మేంద్ర. సమయం వచ్చినప్పుడు అడుగుతాను, సాయం చేయండి అని అంటుంది రుద్రాణి. తర్వాత తులసి రుద్రాణిని చూసి అనుమానిస్తుంది. దాంతో ధర్మేంద్ర పార్టీ వ్యవహారాల గురించి డిస్కషన్ చేయడానికి వచ్చిందని చెప్తాడు. మరోవైపు రూంలో కూర్చుని బాధపడుతున్న కావ్యను రాజు ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.